అదే కాకుండా యువకుల ఊపు చూస్తుంటే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి ఎన్నికల సభ కాదు విజయోత్సవ సభ లాగా కనిపిస్తుంది. ఇక నాకు అర్థమైంది, తప్పకుండా 20 తారీఖు నాడు రాహుల్ గాంధీ గారు వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలవబోయే నియోజకవర్గం నియోజకవర్గం అని చెప్పి రాహుల్ గాంధీ గారికి చెప్తాం మీ తరఫున. సోదరులారా, ఒక్క నిమిషం స్లోగన్ చాలాసేపు మాట్లాడుకున్నాక మళ్ళీ ఇచ్చుకుందాం. దీన్ని ఇంకా డిసెంబర్ 7 వరకు దీన్ని కాపాడుకునేది ఉంది. జర్ర ఒప్పుకోవట్లేదు. సోదరులారా, ఈ బోధన్కు ఒక చరిత్ర ఉంది. ఈ బోధన్కు బహుధాన్యపురం అనే పేరుండే చరిత్రలో ఈ బహుధాన్యపురమే బోధన్గా మారింది. దీనికి కారణం ఇక్కడ పండే అపారమైన పంటలు, చెరుకు తోటలు, నిజాం సాగర్ నీళ్లు, ఇవన్నీ కూడా బోధన అంటే గుర్తుకొచ్చేది. ఇవాళ ఎంతో మంది రైతులు వచ్చిండ్రు. బోధన నుంచే కాదు, బాన్స్వాడ నుంచి కూడా ఎంతో మంది రైతులు వచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పబోతుంది? రేపటి ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఏం చేయబోతుందని. సోదరులారా, ఈ ప్రాంత రైతులు ఎవరి దయా దాక్షిణ్యాలతో బతికినోళ్ళు కాదు. ఈ ప్రాంత రైతులు ఎవరి దగ్గర చేయి రాసినోళ్ళు కాదు. నిజాం నవాబు రాజ్యం ఉన్నప్పుడే 1937లో మనకు నిజాం షుగర్ ఫ్యాక్టరీని పెట్టి ఈ ప్రాంతంలో పండించే చెరుకు పంటను మొత్తం కొని ఇక్కడ ఈ ఫ్యాక్టరీలోనే బెల్లం, చక్కెర తయారు చేసి ఆసియాలోనే అత్యంత పెద్ద షుగర్ ఫ్యాక్టరీని పెట్టి దేశానికే కాదు ఆసియా ఖండానికే ఆదర్శంగా మీ బోధన్ ప్రాంతం ఉండే. మరి ఇవాళ బోధన్ రైతుల పరిస్థితి, బోధన్ రైతుల బాధలు వినడానికి ముఖ్యమంత్రి గారికి తీరిక కూడా లేదు. ఇవాళ నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రైవేటుకు 49% వాటా ఇస్తే తెలంగాణ పరిశ్రమలను ఆంధ్ర వాళ్ళకు అమ్ముకుంటున్నారని గళమెత్తింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీ బంద్ కాలే. రైతులు పండించిన పంటకు ఓ రోజు వెనకానో ఓ రోజు ముందో తప్పకుండా ధర చెల్లించి కొనుక్కుంటుండే. 2014 ఎన్నికల సందర్భంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఆయన కూతురు శ్రీమతి కవిత గారు నిజామాబాద్ జిల్లాలో తిరిగి చెరుకు రైతులను నమ్మించి నట్టేట ముంచెను. 100 రోజుల్లో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణకు ముఖ్యమంత్రి అయితే మన నిజాం నవాబు ప్రారంభించిన నిజాం షుగర్ ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రారంభించి ఈ ప్రాంత పొలాలన్నింటిని కూడా చెరుకు తోటలతో పసుపు ఆకుపచ్చగా ఉండేటట్టు పంటలు పండించేటట్టు చర్యలు తీసుకుంటా అన్నాడు. ఇవాళ నేను అడుగుతున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, 100 రోజులు ఎక్కడికి పోయినావో తెలియదు కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే నిజాం షుగర్ ఫ్యాక్టరీని బంద్ పెట్టిండు. ఆ తర్వాత శాసనసభలో ఎందుకు బంద్ పెట్టినామని మేము అడిగితే బంద్ పెట్టుడే కాదు, నిజాం షుగర్ ఫ్యాక్టరీని బొంద కూడా పెడతా, ఇక అది ముగిసిన సెకండ్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని మళ్ళీ తెరిచేది లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేత కాదు నడపనికే. ఒకవేళ రైతులే సొంతంగా నడుపుకుంటా అంటే ఆలోచన చేద్దామని అన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి.
నేను అడుగుతున్న పాత్రికేయ మిత్రులను, ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 1,75,000 కోట్ల రూపాయల ఆదాయం ఉన్న రాష్ట్రాన్ని నడుపుతాడంట గాని 400 కోట్ల రూపాయలతో ప్రారంభమయ్యే నిజాం షుగర్ ఫ్యాక్టరీని నడపలేనంటే ఇట్లాంటి సన్నాసి, ఇట్లాంటి దోకె బాస్, ఇట్లాంటి బట్టె బాస్ ముఖ్యమంత్రి మనకు అవసరమా? నేను అడుగుతున్నా, ఈ ప్రాంత రైతుల ప్రాణ సమానమైన, ఈ ప్రాంత రైతుల ఆత్మ గౌరవం, ఈ ప్రాంత రైతుల ఆదాయం, ఈ ప్రాంత చెరుకు రైతుల ప్రాణమైన నిజాం షుగర్ ఫ్యాక్టరీని పొందబెట్టిన నువ్వు ఈ రోజు గద్దె మీద కూసుంటే ఈ రైతులు ఊరుకుంటారని నువ్వు అనుకుంటున్నావా? కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇవాళ అందుకే బోధన అంబేద్కర్ చౌరస్తలో నిలబడి నేను అడుగుతున్నా, ఇవాళ నేను అడుగుతున్నా, ఆనాడు ఎన్నికలల్లో వారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉండి ఈ ప్రాంతంలో మిట్ట ప్రాంతానికి నీళ్లు రాకపోతే అలీ గుత్పా సాగర్ ను వీటన్నిటిని కూడా పూర్తి చేసి మీకు నీళ్లు ఇచ్చి మీరు ఎక్కడికి పోయినా మా ఎమ్మెల్యే మా మంత్రి సాబ్ సుదర్శన్ రెడ్డి అని చెప్పుకునే విధంగా మీ గౌరవం పెరిగే విధంగా ఆయన ప్రవర్తించండు. మీ గౌరవం నిలబెట్టడానికి తన ఆస్తులను కరిగించుండు, తన సమయాన్ని వెచ్చించిండు, తనకున్న వ్యాపారాలను వదులుకున్నాడు. ఇన్ని త్యాగాలు చేసి బోధన్ బిడ్డల కోసం తన జీవితాన్ని, తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా మీకోసం అంకితమైన పెద్ద మనిషిని ఒక పాస్పోర్ట్ల బ్రోకర్ ను నమ్మి ఓడగొట్టారా? ఇవాళ నేను అడుగుతున్నా, బోధన్ బిడ్డలారా ఆలోచన చేయండి. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి మీ పాస్పోర్ట్ల బ్రోకర్ అయిన షకీల్ కి ఏమన్నా పోలిక ఉన్నదా? ఇవాళ నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇవాళ సుదర్శన్ రెడ్డి గారు కాలు కోటికి సరిపోని షకీల్ కూడా ఎమ్మెల్యే దుబాయ్ తిరుగుతుందంటే ఇది బోధన్ ప్రజల గౌరవానికి మంచిదా అని నేను అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్నా, క్రికెట్ బెట్టింగ్ల గురించి వస్తే మీ ఎమ్మెల్యే పేరే వస్తుంది, పాస్పోర్ట్ల దందాల గురించి వస్తే మీ ఎమ్మెల్యే పేరు వస్తుంది, గల్ఫ్ ఏజెంట్ల గురించి ఎత్తుకుతే మీ ఎమ్మెల్యే పేరు వస్తుంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అది శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, భీమా కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, హంద్రి నీవా కావచ్చు, ప్రాణహిత చేవల్ల కావచ్చు, పులిచింతల కావచ్చు, పోలవరం కావచ్చు, ఏ ప్రాజెక్టు మీదైనా శిలాఫలకాన్ని చూస్తే మీరు ఎన్నుకున్న ఎమ్మెల్యే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మంత్రి ఉంటే ఏ శిలాఫలకం మీద చూసినా మీరు ఓట్లేసిన నాయకుడు మంత్రిగా శిలాఫలకం మీద ఉంటే ఇవాళ మీకు ఉన్న ఎమ్మెల్యే ఏ పోలీస్ స్టేషన్ లో చూసినా జేబులు కొట్టేటువంటి ఫోటోలు కాదు ఉంది. ఇవాళ ఏ పాస్పోర్ట్ ఆఫీస్ లో పోయినా లేకపోతే విదేశాలకు పంపించే జగాలో పోయి చూసినా ఇవాళ షకీల్ పేరే ఉంది. ఇట్లాంటి మనం ఎమ్మెల్యేగా చేసుకుంటే మన గౌరవానికి మంచిదా? ఒక్కసారి ఆలోచన చేయండి సోదరులారా. ఆనాడు ఎన్నో ఏండ్ల నుంచి తెలంగాణ ఉద్యమం జరిగింది. ఈ ఎన్నో ఏండ్లలో చాలా సార్లు కాంగ్రెస్ గెలిపించినాం, కొన్నిసార్లు తెలుగుదేశం పార్టీని గెలిపించినాం. ఒక్కసారి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అవకాశం ఇస్తే తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తానని కేసీఆర్ చెప్తే ప్రజలు నమ్మిండ్రు. నేను ఇవాళ అడుగుతున్నా, ఈడ కూర్చున్నాయా బయట हमारे माइनॉरिटी भाइयों को, भाई आप सोचो, आप घर जाने के बाद आप बेटा बेटी अगर कॉलेज को जा रहे, आपको 4% रिजर्वेशन किसने दिए? उस दिन कांग्रेस पार्टी डॉक्टर राजशेखर रेड्डी, आजाद, अहमद पटेल, अपना शब्बीर भाई मिलके गरीब माइनॉरिटी भाइयों को गरीब गले में मोहल्ले में साइकिल ट्यूब पंचर बनाने वाले, पान डब्बे में काम करने वाले, होटल में
बनना, लॉयर बनना बोल के आप लोगों को 4% रिजर्वेशन दिए। शादनगर में चंद्रशेखर राव साहब ने यह ऐलान किया, अगर केसीआर मुख्यमंत्री बने, टीआरएस पार्टी सत्ता में आए तो 4 महीने में आपको 12% रिजर्वेशन देने के लिए ऐलान किया। फिर 40 महीने हो गए, 4 साल हो गए, कहां गए अपना 12% रिजर्वेशन? पूछने का वक्त आ गए। कोई अपने गली में वोट पूछने के लिए कार वाले आए तो कालर पकड़ के रबर चप्पल लेके मारना। ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.